రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన. ఈరోజు పరీక్ష రాస్తున్న 2వ సంవత్సరం విద్యార్థులను అడ్డుకున్న ఆందోళనకారులు. ఆందోళనకారులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం. జీవో 55ను రద్దు చేసేంత వరకు పరీక్షలు రాసే ప్రసక్తే లేదని హెచ్చరిక. వ్యవసాయ విశ్వవిద్యాలయంకు తాళాలు వేసిన విద్యార్థులు. పరిస్థితి ఉద్రిక్తత. పిహెచ్డి ఫైనల్ ఇయర్. నేను ఇక్కడ 25 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నామన్నా. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం, ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా? మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం అక్రమాలు ఆగడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు. మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు, అది ఎట్లా కడతారు? స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే మీరు కొట్లాడిన వాళ్ళు మీరు గవర్నమెంట్ లోకి పోయిరు. ఇప్పుడు మా గొంతు మీకు ఎందుకు వినబడతలేదని అడుగుతున్నాం. మా బాధ మీరు ఎందుకు చూస్తలేరని అడుగుతున్నాం. అక్రమ కట్టడాలు, గత ప్రభుత్వం కట్టిన అక్రమ కట్టడాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు. మీరు బయట ఏమైనా వేసుకోండి, మేము హైకోర్టు కట్టొద్దు అంటే ఏం కట్టుకోండి. మా యూనివర్సిటీ దరిదాపులకు ఏది రావద్దు. మా చదువులు మమ్మల్ని చదువుకోనిరని అడుగుతున్నాం. రేపు మేము రైతాంగానికి సేవలు చేయాలా వద్దా? రైతులకు అండగా నిలిచే ప్రభుత్వమా కాదా ఇది? మేము కూడా ఓట్లు వేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు హక్కు లేదా? అడిగే హక్కు లేదా మాకు? మా యూనివర్సిటీ ఆఫీసర్లు వెళ్లి గవర్నమెంట్ కి సంతకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, అది ఆగాలి, ఎట్టి పరిస్థితులు ఆగాలి. మా బోర్డు మెంబర్ల సంతకం పర్మిషన్ గానీ లేకపోతే యూనివర్సిటీ ఆఫీసర్ల పర్మిషన్ గానీ లేకుండా గవర్నమెంట్ డైరెక్ట్ జీవో జారీ చేసిందని ఇన్ని రోజులు అందరు చెప్పారు. మాకు మా చేతులు ఏం లేదు, మా చేతులు ఏం లేదు అన్నారు. ఇప్పుడు వీళ్ళేమో సంతకాలు పెట్టి ఇచ్చేస్తారంట. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజమావదో మాకు తెలియదు. మాకు మా ల్యాండ్స్ పోవద్దు. వాళ్ళు మా యూనివర్సిటీ ఆఫీసర్లు అయినా, మా ప్రొఫెసర్లు అయినా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా, కల్ప్రిట్స్ ఎవరైనా రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి అన్న, రాజీనామా చేయాలి. మా విద్యార్థులకు న్యాయం జరగాలి. అందరికి నమస్కారం. నా పేరు ఇమ్రాన్. నేను ఇక్కడ ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుతున్నాను. అయితే మేము ఇప్పటికీ 25 రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము. ఎందుకంటే జీవో నెంబర్ 55ని రద్దు చేయాలని చెప్పేసి మా యొక్క పోరాటం అయితే కొనసాగుతుంది. అయితే 25 రోజులు కావస్తున్నా మాకు ఎటువంటి స్పందన అయితే లభిస్తలేదు. ఎటువంటి అంటే మా ఇక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఈ సైంటిస్టులు కానీ ఎవ్వరూ మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. సో మేము స్టూడెంట్స్ మాత్రమే కొట్లాడుతున్నాము. 25 రోజుల నుంచి కొట్లాడుతుంటే ఒక్కరికి అసలు చలనం లేకుండా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎందుకు అపోజ్ చేస్తున్నామంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ లో మాకు అగ్రో బయోడైవర్సిటీ, ఇట్లా రీసెర్చ్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ పోగొట్టుకోవడానికి మేము ముందుకు లేము. ఇంకోటి ఏంటంటే మా యూనివర్సిటీ అస్తిత్వానికే ఇది ఒక పెద్ద సవాల్గా మారుతుంది. ఈ రోజు మేము 25th డే అంటే ఈ రోజే ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నామంటే, ఈ రోజు మా యూనివర్సిటీ ఆఫీసర్స్ ఈ ల్యాండ్స్ ని పోతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు దక్కింది కాబట్టి మేము దాన్ని ఆపడానికి మేము ఇంత చేయాల్సి వస్తుంది. సో ఈ రోజు మేము క్లాసులన్నీ బంద్ చేసినాము. యూనివర్సిటీ అన్ని వైపుల నుంచి లాకేసి అన్ని బంద్ చేసి కూర్చున్నాం. సో మేమేందంటే మా ల్యాండ్స్ మేము పోగొట్టుకోము, మా యూనివర్సిటీని మేము కాపాడుకుంటాము. దానికోసం మేము ఎంత దూరమైనా పోతాము. 25 డేస్ కాదు, 50 డేస్ అయినా మాకు ఓకే, 100 డేస్ అయినా మాకు ఓకే. ఇలా కొనసాగుతూనే ఉంటాం. పరీక్షలు రద్దు చేసినామన్నారు కదా, దాని గురించి? అవును, పరీక్షలు కూడా రద్దు చేశాము. సో మొత్తం యూనివర్సిటీ మొత్తం బందే ఉంది ఇప్పుడు.